అందరికీ విష్ వచ్చేసింది. మంచి మంచి స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చేసింది. మొదలే ఈ వార్తతోనే సురు చేద్దాం. నమస్తే పోసాని సారు. ఇవాళ మా స్మార్ట్ వార్తల ఫస్ట్ నీ వార్తే చూపెడుతున్నావు. ఏంది ఏమో మా విలేకరులందరినీ పిలిచి అస్త్ర సన్యాసం తీసుకుంటా అంటున్నావట, ఏం సంగతి? ఈ సగబెట్టుడు సల్లగుండా దబ్బున మొదలుపెట్టు సారు. ఏ రాజకీయాల గురించి నేను మాట్లాడను. ఏ ఒక్క రాజకీయాల గురించి కూడా మాట్లాడు. అగో ఇదేంది ఇది? మొన్నటిదాకా సీఎంలు డిప్యూటీలు మినిస్టర్లని ముఖం చూడకుండా మాటలతో కబడ్డీ ఆట ఆడుకుంటేవి. లేటెస్ట్ గా తిరుపతి ఎంకనను దోసుకునే బ్యాచ్ కూడా దిగిందన్నట్టు కూడా మాట్లాడినవట. మరి సడన్ గా పవిత్ర గంగల మునికేసి పునీతుడైనట్టు సిఐడి కేసులు పోలీస్ కేసులలో నిండా మునగంగానే నువ్వు కూడా పావనమై తరించి అజ్ఞానంలోకి వెళ్ళి బయటపడి జ్ఞానోదయం పొందినవా ఇట్లా? ఇక లైఫ్ లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈ రోజు నుంచి. ఎందుకంటే రాజకీయాలు అనేవి నా నోటు ఇక ఫరక్ తలుచుకోలేదు. అంటే పోసాని సారు భయపడే రాజకీయాలు మాట్లాడు బంద్ చేస్తున్నట్టా సార్? ఒక మర్డర్ చేశా, వెంబటే పార్టీలోకి వెళ్ళా, కేసులు ఉండవా? ఇద్దరు కిడ్నాప్ చేసి 10 లక్షలు కాజేశా, కేసు పడింది. టక్కన బీజేపీలోకి వెళ్ళిపోయా, మోడీ జై అని. అంటే కేసులు ఉండవా? అంటే అంత అసమర్థత ఈ భారతదేశ రాజకీయం. అంటే మీరేం తప్పు చేయలేదంటారా సార్? నేను ఏ తప్పు చేయలే. ఇన్ కేస్ చేసి ఉంటే నేను జైలుకి వెళ్తాను సిద్ధం. మరి ఏ తప్పు చేయలేదంటున్నావు? నీ మీద సిఐడి కేసులేంది పోలీస్ కేసులేంది? అయితే నాకెందుకు కోపం వస్తుంది? అన్యాయంగా తిట్టావు కాబట్టి మిమ్మల్ని అన్యాయంగా తిట్టాను. అబ్బా, అత్తారింటికి దారేది సినిమాలా మీరు నటించిన సీన్స్ దియ్యరాదు, మీ ఒరిజినల్ స్టోరీ వెటరాదేమో పోసాని సారు. మరి ఏదన్నా మాట్లాడే ముంగట వాళ్ళు వెనక ఎవరు ఉన్నారని చూసుకోవాలి కదా. నోరు మంచిదైతే ఊరు మంచిదైతుంది, కేసులు మీద పడేయి కదా అనుకుంటుర్రు అంతా. కానీ అట్లా కాదట్నుల్లా పాపం ఫ్యామిలీ కోసం పిల్లల కోసమే ఈ త్యాగం చేస్తున్నాడట. ఇక్కడ నుంచి నేను చచ్చిపోయేదాకా నా కుటుంబం కోసమే నేను పాటుపడాలనుకుంటున్నా, నా బిడ్డల కోసం, నా భార్య కోసం. ఇంతే తప్ప నేను ఎవరన్నా తిట్టారనో ఎవరన్నా కేసులు పెట్టారనో ఐ డోంట్ కేర్. పోసానికి మొత్తానికి పార్ట్ టైం పొలిటీషియన్ పోసాని సార్ పొలిటికల్ కెరియర్ కు పర్మనెంట్ గా ముగింపు కార్డు ఈ రకంగా పడ్డదన్నట్టు. నీ అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు గారిని. అది ఆయన్ని అడగండి, నేను చెప్పగలను. ఏసీబీ జులుం నశించాలి, ఏసీబీ జులుం నశించాలి. ప్రభుత్వ ఉద్యోగులు స్వేచ్ఛగా లంచాలు తీసుకునే హక్కు కల్పించాలి. ఏసీబీ డౌన్ డౌన్, ఏసీబీ డౌన్ డౌన్ అని కొంతమంది అవినీతి ఉద్యోగులంతా సంఘం పెట్టుకొని ధర్నా చేసేటట్టే ఉన్నారు. లేకుంటే సర్కారు ఇచ్చే జీతం చాలకనే కదా కొంతమంది అడ్డంగా లంచాలు తిని తెగ బలుస్తున్నది. అసొంటి అవినీతి ఆశాదీపాలను అడ్డంగా దొరకబట్టి లంచగొండి అని స్టాంప్ ఎత్తే ఎంత దారుణమండి. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ. పాపం జ్యోతక్కని చూడురి, బత్తారిపోయినాక కొవ్వొత్తి లెక్క పేసు పెట్టి బల్ల మీద ముఖం పెట్టి నెత్తి నీలకేసుకొని ఎట్లా కూసున్నదో. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ల ల్యాండ్ రికార్డుల సెక్షన్ల సీనియర్ డ్రాఫ్ట్ ఉమెన్గా పనిచేస్తున్నదట ఈ జ్యోతక్క. రోజు ల్యాండ్ సర్వే కోసం వచ్చినోళ్ళ తాన 3 డ్రాఫ్టులు 60,000 అన్నట్టు సంపాదించుకుంటా ట్యూబ్ లైట్ లెక్క ఎలిగిపోతున్న జీవితంలో ఒకటేసారి ఏసీ బోలు ఎంటర్ అయిపోయి లంచగొండి జీవితాన్ని ఇట్లా చీకట్ల పాలు చేసిరు కదా అని పాపం బాధతోటి అగో అట్లా నెత్తి నేలకేసుకొని కూసున్నది జ్యోతక్క. భూమి రికార్డుల కోసం వచ్చినోళ్ళ తాన లంచం డిమాండ్ చేసిందట. ఫస్ట్ కిస్తీ కింద 20,000 లంచం తీసుకుంటుంటే ఏసీ బోలు యువర్ అండర్ అరెస్ట్ అని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. గంతే ఇక జ్యోతక్క బత్తె ఆరిపోయింది. బల్ల కింద చెయ్యి పెడుతున్న బండారం బయట పడ్డదని బల్ల మీద నెత్తి పెట్టి బాధపడుతున్నది ఇప్పుడు. మరి తమరు అడిగినంత లంచాలు ఇయ్యలేక మీ తానకు వచ్చిన వాళ్ళు కూడా గిట్లనే బాధపడుతుంటారు కదా జ్యోతక్క. కష్టపడి కాంపిటీషన్లలో కొలువులు సంపాదించి డ్యూటీకి ఎక్కినాక కొంతమంది చేస్తున్న వ్యవహారం గిట్లుంటున్నది. ఇక ఈవిడ గారు రోజు కలెక్షన్ ఎంతున్నది, ఎంత వెనకేసింది ఇప్పటిదాకా అన్నది ఏసీ బోలు మొత్తం తాగుతున్నారట ఇప్పుడు. ఇక అందుకే భయంతో కూడిన బాధపడుతున్నట్టున్నది మేడం. ముత్తెమంత కారం ముడితేనే చెయ్యి అంతా ఎట్లా మండుతుందోళ్ళ. ఇక చికెన్కో మటన్కో కారం కలిపి చేతులు సబ్బెట్టి కడుక్కున్నాక కూడా అదే చెయ్యితోటి మళ్ళీ ముఖం కడుక్కున్నా కూడా ముఖం అంతా మండుతుంది. కారం పవర్ గట్లుంటుంది. కానీ గీడో కాడో గాయనే ఒక్కటి కాదు 2 క్వింటాల కారాన్ని పెయ్యి మీద పోసుకొని కారం తానమే వేసిండి ఏకంగా. ఇగో ఈడ ఖాళీ పంచగట్టుకునే కూర్చున్నాడు చూడు. ఈయన గురించి ఇదివరదాకా చెప్పింది. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడు కాడున్న శ్రీ శివదత్త ప్రత్యాంగిరి ఆశ్రమంలో ఉండే శివస్వామికి
ప్రతి ఏడు కార్తీక మాసంలో భక్తులంతా ఇట్లా కారం పట్టుకొచ్చి ఆయన మీద పోసి కారాభిషేకం చేస్తున్నారు ఇట్లా. చూడురే, చూస్తుంటే మనకే ప్రాణం అంతా చిక్కు అంటున్నది. కానీ గంత కారాన్ని పెయ్యి మీదకి వెళ్ళి పోస్తుంటే కూడా స్వామి అయితే గింత కూడా చెల్లిస్తలేడు కదా. ఎట్లా భరించిండో ఆయనకే తెలియాలి. పక్క పొంటున్నోళ్ళే ఆచి ఆచి అని ఒకటే తుమ్ములు దుమ్మిన స్వామి అయితే కళ్ళు నలవలేదు చూడురే. మరి ఏంది ఇట్లా కారంతో అభిషేకం అంటే, పురాణ కథల ప్రకారంగా ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడిని నరసింహస్వామి వధించిన తర్వాత స్వామివారి ఉగ్ర రూపాన్ని శాంతి చేసేందుకు ప్రత్యాంగిరి దేవి ఉద్భవించిందని పురాణాలు చెప్తున్నాయట. అయితే ప్రత్యాంగిరి దేవికి ఎండుమిరపకాయలంటే ఎంతో ఇష్టమట. అందుకే ఆ దేవికి ఎండుమిరపకాయలనే మెడల ఆరంగేస్తారట. ఇక అసొంటి ఎండుమిరపకాయలను కారంగా చేసి ప్రత్యాంగిరి ఆవాహనంలో ఉన్న ఈ శివస్వామిని అభిషేకిస్తే ఇక వచ్చిన భక్తులకు బాధలు కష్టాలు పోయి శత్రు వినాశనం జరిగి లక్ష్మీ కటాక్షం మస్తుగా పొందుతారని ఇక్కడ వాళ్ళకి బాగా నమ్మికట. అందుకే కార్తీక మాసంలో ఈ స్వామికి అందరు వచ్చి మనిషికింత కారం పట్టుకొచ్చి అభిషేకం చేసి పోతుంటారట. ఇక అది ఎన్నటి సందో ఆచారంగా వస్తున్నదట. ఈ నడుమ ఎల్లిగడ్డల రేట్లు అయితే బంగారంతో సరి సమానంగా పోటీ పడుతున్నాయి వాళ్ళ. ఆ రేటు చూస్తే ఎల్లిగడ్డలు అక్కెరవడని కూరలు వండుకునుడు ఉత్తమం అనిపిస్తుంది. ఇక సందెట్ల సడేమియా లెక్క ఇదే మంచి సందని ఎల్లిగడ్డలను డంపు చేస్తుండే వాళ్ళ చైనా ఓడు. పోని పంపించే మనకు అక్కెరుకున్నాయి వానికి ఎక్కువ ఉన్నాయి అనుకుందామంటే మున్సిపాలిటీ వాళ్ళు డంపు యార్డ్ల చేత్తని డంపు చేసినట్టు అడ్డమైన రోగాలు వచ్చిన ఎల్లిగడ్డలు మన దిక్కు డంపు చేస్తుండట. ఇక చూడుర్రి చైనోళ్ళ ఎల్లిగడ్డలు ఎట్లున్నాయో. ఇక చూసిర్రా, చైనోలు దొంగసాటంగా డంపు చేస్తున్న ఎల్లిగడ్డల సక్కదనం ఎట్లుందో. మొత్తం మచ్చలు పుచ్చులే, పనికిరాని ఖరాబైన తెగుళ్ళు రోగాలు వచ్చిన ఎల్లిగడ్డలను మనోళ్ళకు అగ్గసగ్గ కంటగడుతున్నారట. ఇక్కడ మన మార్కెట్లలో ఎల్లిగడ్డల రేట్లు పిటాన పిరమున్నాయని చైనా ఎల్లిగడ్డలను కొనుక్కొచ్చి అక్కడి ఇక్కడి అన్ని పులిహోర కలిపినట్టు చేసి మందికి అంటగట్ట చూస్తున్నట్టు బేరగాళ్ళు. ఏపీ నెల్లూరు కాడ వ్యాన్ల ఎల్లిగడ్డల బస్తాల లోడ్ వేసుకపోతుంటే దొరకబట్టిరట కస్టమ్స్ అధికారులు. ఇగో బస్తాల మీద చైనా భాషల ప్రింట్ అయిన అట్టముక్కలు ఉన్నాయి చూడు. బీఆర్కేలి తమిళనాడు కోయంబేడుకు పట్టుకపోతుంటే పట్టుబడ్డాయి. ఓ 2-3 ఎల్లిగడ్డలను కొంటపోయి ల్యాబ్లో పరీక్ష చేపిస్తే ఇవన్నీ రోగాలు తెగుళ్ళు జోకిన ఎల్లిగడ్డలని తేలిందట. ఇక అదిగాక గడ్డలకు మొలకలు రాకుంటే బ్లీచింగ్ అసంటి కెమికల్లు పౌడర్లు రుద్దినట్టు కొడుతున్నాయట. అగో వ్యాన్ నిండా బస్తాలే ఉన్నాయి చూడు. ఎంత లేదన్నా 10 టన్నుల మాల్ ఉంది. మార్కెట్ రేట్ ప్రకారం చూస్తే అటు ఇటు 22 లక్షల విలువ. ఇక తెచ్చినోళ్ళు ఎవరు అమ్మినోళ్ళు ఎవరు ఇట్లా ఎన్నో దులుసంది నడుస్తుంది వ్యవహారం అని ఎంక్వైరీ చేస్తున్నారట అధికారులు. మరి ఈ షేనులకు ఇదేం బస్తు గుణమో ఇదేం షాడిజమో. అగ్వసగ్వ అడ్డమైన దండగమాలు వైరస్లు తెగుళ్ళు రోగాలు రొస్టులు వచ్చిన సరుకు సామాన్లను బయట దేశాలకు అంటగట్టుడు ఇదే పనులు ఉంటారా ఇట్లా ఊకే చూసిరు కదా. కాబట్టి జర ఎల్లిగడ్డ కొనేటప్పుడు మంచిగా చూసి మన లోకల్ ఎల్లిగడ్డలా చైనామాల ఎల్లిగడ్డలా అని డిసైడ్ చేసుకున్నాకనే కొనుక్కోరి. మంచిగా ముద్దుగా తుంటలున్నట్టు దొడ్డుగా ఇంతింత ఉన్నాయని చూసి కొంటిరా అంటే చైనామాలకు గ్యారంటీ అయితే ఉండదు, కానీ మన పెయిలకు లేనిపోని అడ్డమైన రోగాలు వచ్చుడు మాత్రం గ్యారంటీ అవుతుంది. మరి తొవ్వెంటి పోతుంటే కొంతమంది సంటి పిల్లలను ఎత్తుకొని బిచ్చం అడుగుతుంటారు. వాళ్ళని చూస్తే పాపం అనిపిస్తుంటుంది. ఇంకొందరేమో పిల్లల్నే దోలి బిచ్చం ఎత్తిస్తుంటారు. పైసలు తీసుకురాకపోతే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టి కొడతా అంటారు కూడా. ఇసోంటి సినిమాలల్లో చూస్తాం కానీ బయట కూడా గదే జరుగుతుందో. అలా చిన్నపిల్లలకు ఏషాలు వేపించి వాళ్ళతోటి పైసలు సంపాదించే పాపిస్టోళ్ళకైతే కొదవనే లేదు. గీసోంటి ముచ్చట్ని ఒకటి మంత్రి లోకేష్ అన్న దృష్టికి తీసుకొచ్చిర్రు నెటిజన్లు. తర్వాత ఏమైందో మరి. మంత్రి లోకేష్ అన్నకు ట్విట్టర్లో ఏమన్నా సమస్య ఎప్పుడు ఆలస్యం ఎంబడే దాని అంతు చూసేదాకా ఊకోడా అన్న. గట్లనే కర్నూలు సిటీలో ఉన్న షాపింగ్ మాల్ చౌరస్తలకి ఈ పిల్లగానికి సిల్వర్ రంగు ఊసి తిండిని లీయకుండా ఇష్టమున్నట్టు కొట్టి బిచ్చమెత్తిస్తున్నారు సార్. దయచేసి ఆఫీసర్లకు చెప్పి ఆ పిల్లగాన్ని ఎట్లయినా కాపాడురు సార్ అని సంతోష్ కుమార్ అనేటైనా ట్విట్టర్లో ట్వీట్ పెట్టిండు. దాన్ని చూసి లోకేష్ అన్న కూడా మస్తు బాధపడ్డాడు. అరే సంచోడు అట్లా కూరుకుంటే కూలబడుతుంటే నాకు కూడా గుండె వలిగినట్టు అవుతున్నది. ఆ పిల్లగాని తోటి అట్లా చేస్తున్న వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఆ సంటోని కాపాడుతామని మాట ఇచ్చిండు. ఇక లోకేష్ అన్న ట్వీట్కు రిప్లై ఇయ్యంగానే కర్నూలు చైల్డ్ సేఫ్టీ ఆఫీసర్లు ఉరుకులు పరుగులు తీసుకుంటా పిల్లగాని జాడ కోసం దేవులాడారు.
ఇక సంటోన్ కోసం ఎంకులాడుతుంటే అదే తీరులో పెయ్యంతా సిల్వర్ రంగు పూసి బిచ్చమెత్తుకుంటున్న ఇంకొంతమంది పిల్లగాళ్ళు దొరికిరు. ఇక వాళ్ళందరితోటి కూడా వాళ్ళ తల్లిదండ్రులే బిచ్చమెత్తిస్తున్నారని ఆఫీసర్లు ఎరకబట్టి పేరెంట్స్ మీద గరం అయ్యారు. పైసల కోసం పిల్లగాళ్ళను గంత రాసి రంపాన పెడతారు, మీరు మనసులేనా అని మండిపడ్డారు. చాలా మంది ఇక పైసల కోసం పిల్లగాళ్ళతోటే ఈ దందా చేస్తున్నట్టు ఎరకబట్టిరు. ఇక పిల్లలతోటి బిచ్చం ఎత్తిస్తే బయటకు రాకుండా కేసు పెట్టి లోపడేస్తాం జాగ్రత్త, ఇంకోసారి ఇట్లా చేస్తే మంచిగా ఉండదని వార్నింగ్ ఇచ్చి ఇడిచిపెట్టిరు. ఇక అట్లనే పసిపిల్లలతోటి రోడ్ల మీద అడుక్కుంటున్న వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఆంధ్రాలనే కాదు తెలంగాణలో కూడా, ముఖ్యంగా హైదరాబాద్లోనైతే సిగ్నల్ కాడ బెగ్గింగ్ పెద్ద దందలెక్కనే నడుస్తున్నదట. ఇక్కడ ఆఫీసర్లు కూడా జర ప్రత్యేక డ్రైవులు పెట్టి ఆ బెగ్గింగ్ మాఫియాలో పని పడితే మంచిగుండు అని అంటున్నారు చాలా మంది కూడా. మొన్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఉండి కరెంటు ఛార్జింగ్ బండ్లు కొనాలే అనుకునేటోళ్లకు బంపర్ ఆఫర్ ముచ్చట చెప్పే కదా. 2 ఏళ్ల దాకా రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు ట్యాక్స్ కట్టి అక్కరే లేదన్నాడు. ఇక మాటినంగానే నా సొంటోళ్ళు చాలా మంది కరెంటు ఛార్జింగ్ బండి కొందామని పైసలు కూడా జమ చేస్తున్నారు. అయితే ట్యాక్సులు పైసల ముచ్చటేమో కానీ గీ ముచ్చట చూస్తే పానం జల్లుమంటుందోల్లా. ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు గాలి అన్నట్టు ఖర్చు తక్కువ అవుతుంది, పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది కదా అని ఛార్జింగ్ బండ్లు కొందాం అనుకుంటే ఇగో ఇసంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇగో ఈ కరెంటు ఛార్జింగ్ బండ్లతోటి ఛార్జింగ్ పెట్టి అట్లా బయటికి పోగానే డబేలు మని 10 సుతీల్ బాంబులు ఒక్క పారే వేలినట్టు వేలిందట. ఇక చూడరాదు ఎట్టదలుగా పడ్డదో పేలినాక. నామరూపాలు లేకుండా బొగ్గు అయింది బండి అంతా. పక్క పంటున్న గల్మ కూడా బొగ్గే అయింది ఆ పేలుడుకు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లిలో ఉండే ఈ బేతి తిరుపతి రెడ్డి అన్న వాళ్ళ ఇంట జరిగింది పేలుడు. బండి వేలింది, ఇట్లా మొత్తం పేలింది, ఫైర్ అంటే ఇట్లా మొత్తం పేలింది. ఇక అందులో ఆ బండి డిక్కిలా మనకు నేను అట్లా వడ్లు అంటే గవర్నమెంట్ కాకుండా రైస్ మిల్లోనికి ఇచ్చిన అన్నట్టు. రైస్ మిల్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మన 103 క్వింటాలు అయినాయి మనవి. వాళ్ళు 1,90,000 ఒక 1000 ఇచ్చారు, 1,91,000. అవి కూడా డబ్బులు అందులోనే పెట్టిన, పాన్ కార్డు డిక్కిల్నే ఉన్నది, అవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. మొత్తం ఫైర్ అయిపోయినాయి, ఏం లేదు. ఇల్లు దర్వాజా ఇది కానీ మొత్తం కాలిపోయింది. ఇంకా ఈరోజు ఏంటంటే మా వాళ్ళు పిల్లలు ఎప్పుడైనా ఇంటికానే ఉంటుండే స్కూల్కి వెళ్ళిర్రు, మా వాళ్ళు ఊరికి వెళ్ళిర్రు, ఇంకా ఉన్నోళ్ళు ఇక్కడ పెరట్లా కలుస్తుర్రు. ఈ టైంలో ఎవరు ఉండరు ఇక్కడ. ఇక అట్లా మొత్తం ఇన్సిడెంట్ ఇట్లా జరిగింది. ఇక బండి వాయే, బండ్లో పెట్టిన పైసలు వాయే, ఇంటి గల్మ దర్వాదంతా కాలిపోయా. పాడైపోను 30% ఛార్జింగ్ ఉంది కదా, జెర్సీ పట్ల పెడదామని పెట్టి ఇట్లా దావకానికి పోదామని బయటికి పోయిందంటే గీ అక్క. అవక్క నువ్వేనా ఛార్జింగ్ పెట్టింది? నేనే పెట్టేసి నేను ఇక్కడనే కూర్చుంటాను. అంటే ఇది 30% ఉండే బ్యాటరీ ఛార్జింగ్, 30% ఉంటే పెట్టేసిన. నేను హాస్పిటల్ వెళ్ళిన 5 మినిట్స్ కూడా కాలేదు, బ్లాస్ట్ అయిపోయింది. నయ్యం ఇంకా దావకానికి పోయే పని లేకుంటే ఎట్టుంటుండే. నేను ఇక్కడనే కూర్చుంటాను. కోల్డ్ ఉన్నాయి అట్లా, నేను ఇక్కడనే చేరేసుకొని కూర్చుంటాను. మనిషి ప్రాణ నష్టమే కదా. మా బాబు ఉంటే బండెక్కే కూర్చుంటాడు. సర్కారోళ్ళు చెప్పిన డిస్కౌంట్లు, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు, రోడ్ ట్యాక్సులు ఆఫర్లు ఏమో కానీ పానాలకే ఆపత వస్తుందన్న ముచ్చట మీద నజర్ పెట్టురు సార్లు మొదలైతే. అటెనక ఆఫర్లు, పొల్యూషన్ ముచ్చట్లు చూద్దాం గాని అని అనుకుంటున్నారట ఈ కరెంటు బండి వేలిపోయి కాలిపోయిన కథ చూసిన వాళ్ళంతా. ఇది ఒక్కటే కాదు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఏం లేదు. ఇట్లా అప్పుడప్పుడు కరెంట్ ఛార్జింగ్ బండ్లు గాలిపోడు కామన్ గా వినబడుతున్న ముచ్చటే మరి. సొసైటీలో సరుకు కల్తీ అయినట్టే సర్కారీ ఆఫీసర్లను కూడా కల్తీ చేస్తుర్రు కేటుగాళ్ళు. అగో గట్లెట్లా అనుకుంటున్నారా? సర్కారీ ఆఫీసర్లకున్న పలుకుబడిని పసిగట్టి వాళ్లకు డూప్లికేట్లు తయారైపోయి ఊరి మీద పడి ఆఫీసర్ల పేర్లు చెప్పుకొని బాజాబ్తా దోసుకుంటుర్రు. గిట్లా చూడుర్రి, ఆర్టీఓ ఆఫీసర్ నన్ను చెప్పుకొని ఒకడు ఏ తీర్ల కలెక్షన్లు చేసుకుంటుండో. సొసైటీలో ఆర్టీఓ ఆఫీసర్లకున్న పతార చూసి బాగానే లాగని నేర్చిరు కొంతమంది దొంగ బడివేగాళ్ళు. తెలుగు రాష్ట్రాలల్లో చాలా ఆర్టీఓ ఆఫీసులలో పోతే పైసలు లేదే పని కాదన్నది చాలా మందికి అనుభవమే అయి ఉంటుంది. అదిగాక ఆర్టీఓ ఆఫీసులలో పనిచేసే కొంతమంది సిబ్బందులు దళారోళ్లతోటి కుమ్మక్క అయిపోయి రోజు జేబులు పికపిక నింపుకొందే ఇంటికి పోరనే టాక్ కూడా బాగా వినబడుతుంటది. ఇక ఇట్లా ఆర్టీఓ ఆఫీసర్లకున్న పతారను పసిగట్టి ఇగో ఈడ మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నాడు చూడు రే. ఇక వీడే ఆర్టీఓ అవతారం ఎత్తిండు. వీని టార్గెట్ ఎవరో ఎరికేనా? ఇండ్లు కట్టే మేస్త్రీలు. అగో వాళ్ళ తాన ఏముంటుంది అనుకునేరు. అయితే వాళ్ళు ట్రాక్టర్లకు కాంక్రీట్ మిక్సింగ్ బండ్లు పెట్టుకొని స్లాబ్లు వేస్తేందుకు పోతుంటారు కదా. అట్లా వీడు ఏడేడ మేస్త్రీలు కొత్తిండ్లు కడుతున్నారో ఆడ జాడ దొరక పట్టుకొని ఆడ గద్ద వాలిపోయినట్టు వాలిపోతాడు. నేను ఆర్టీఓ ఆఫీసర్ను, మీ కాంక్రీట్ బండికి పర్మిషన్ ఉన్నది అనవా, దీని మీద ఫైన్లు ఉన్నాయి, ఫైన్ కడితే 10,000, లేదంటే ఎంత ఉంటే అంత ఇచ్చేసేయి అని 1000 నుంచి 10,000 బాజాబ్తా ఎంత ఇస్తే అంత తీసుకొని పోతున్నాడట. అంతేనా అన్న చెప్పరు? బ్రీజా కారు ఉంది సార్ అనేది, వస్తాడు మిషన్లో ముంగట ఆపేస్తాడు, ఆపేసేసి నీ దాని మీద ఫైన్ ఉందని అడుగుతాడు. ఫైన్ ఉందని అంటే మా దగ్గర ఫైన్ ఏం లేదు, అన్ని క్లియర్గా ఉన్నాయని చెప్తాం. నీ వెనక ఎందుకు తీసుకురా, ఈ మిషన్ దగ్గర తీసుకురా అని చెప్పి అంటాడు.
అవి తల్లి సార్ మేము పని పోయేటోళ్ళు పని చేసుకుంటాం అంటే ఎంతో అంత ఇచ్చిపో అంటాడు. 5,000 ఇస్తే 5,000 తీసుకుంటాడు, 3,000 తీసుకుంటే 3,000 తీసుకుంటాడు, 10,000 ఇస్తే 10,000 తీసుకుంటాడు. మరి మీకెట్లా అనుమానం వచ్చిందన్న వీడు దొంగతాసిడిగాడని? ఈ ఫేక్ ఆటో అనేది 1000, 2,000 తీసుకున్న స్టార్ట్ చేసిండు. మేము ఫేక్ ఆటో అని మేము ఆయన నిర్ధారించినాం. వాళ్ళు 3 ఉంటారు, 2 ఉంటారు సార్. రిస్ట్రిక్ట్ లేదు, ఏం లేదు సార్. వాళ్ళు రిసిప్ట్ అంటే మళ్ళీ 1000 ఛానల్ అని రాస్తా అంటాడు. 10,000 రూపాయలు అంటాడు. 10,000 జాగాలు 5,000 ఇచ్చి వెళ్ళిపోతే అయిపోతుందని మేము 5,000 రూపాయలు ఇచ్చిపోతున్నాం. అగోనట అట్లా చిల్లరగాడు 1000కి 2,000 కూడా తీసుకొని సప్పుడు చేయక పోతుండే వరకు అసలు వీడేమో అటివో అని అనుమానం వచ్చి ఇలా ఉప్పలు ఉన్న మేస్త్రీలంతా ఒక్కటైపోయి వాడిని రెడ్ హ్యాండెడ్గా దొరకబట్టిరు. ఇక ఉప్పల్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి అప్పచెప్పారు. అయితే ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ దొంగ ఆర్టీఓ గాడే కాదు, అసలు ఆర్టీఓలు కూడా వీళ్ళని అడ్డగించి అడ్డగోలుగా పైసలు అడుగుతున్నారట. ఈ అసలైన వాళ్ళని మేపుడా ఇటువంటి అడ్డమైన దొంగగాళ్ళని మేపుడా అన్నది ఏం తెలుస్తలేదని అంటున్నారు. ఆఫీసర్లతోటి లొల్లేందని ఇక మేము అడిగినంత ఇచ్చుడు అవుతున్నది, మా కష్టం అంతా వీళ్ళ మీద తెచ్చిపోసుడు అవుతున్నదని వాపోతున్నారు. పాపం చూడురి, అసలైన వాళ్ళే అడుగుతున్నారని దొంగోడు వాళ్ళ లాగం దొరికించుకొని వాడు కూడా అదే పని చేస్తున్నట్టున్నాడు. ఇక మరి ఇలా పెద్ద దొంగలు ఎవరో ఇక మీరే చెప్పాలి. తిరుపతి వెంకన్న దేవుణ్ణి కాలినడకన దర్శనం చేసుకునుడు, ఇక సంక్రాంతి దసరా పండుగలప్పుడు బస్సులు రైలు బండ్లల్లా ప్రయాణాలు కట్టుడు, రెస్టారెంట్ వాళ్ళు బిర్యానీ ఫ్రీ ఆఫర్లు పెట్టినప్పుడు దాన్ని దొరకబట్టుడు ఎంత కష్టమో కానీ ఉత్తరప్రదేశ్లో పైసలు పెట్టి పంట పొలాలకు కావాల్సిన ఎరువులు పురుగుల మందులు కొనుడు అంతకంటే కష్టమైన పనే ఇప్పుడు. అవు కరాటేలు కుస్తీ పట్ల వచ్చిన పైల్వాన్లు అయితేనే ఎరువుల బస్తాలను కొనగలుగుతారట. ఎందుకు అట్లా మరి? ఇక చూస్తుర్రా, పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పైకి అన్నట్టు వెనకట మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా రిలీజ్ అప్పుడు కూడా టికెట్ల కోసం సినిమా టాకీస్ల కాడ గింతగానం పబ్లిక్ ఎన్నడూ లేకుండొచ్చు. ఉత్తరప్రదేశ్ సంబల్ జిల్లా చందౌసి కాడున్న రైతు సహకార సంఘంలో పెట్టిన ఎరువులు కొంటందుకు ఇట్లా ఎగబడుతున్నారు రైతులు. నిండిన ప్రాజెక్టుల గేట్లు తెరవంగానే నీళ్లు దుంకినట్టే దుకుణం గేట్లు తెరవంగానే ఒక్క పారే లోపలికి దూసుకుపోదామని చూస్తే అందులో కొందరు పాపం కింద పడి మీద పడి తొక్కిసలాట జరిగింది. పంట పొలాలకు వేయవలసిన ఎరువులు పురుగు మందుల కోసమే ఈ ఆరాటమట. అట్లా అని సర్కారు వాళ్ళు ఏదో పుక్కడికే వంచుతున్నారు కావచ్చు అనుకున్నారు. అంత సీన్ లేదట. పైసలు పెట్టి కొనేందుకే ఇంత పోటీ ఉంది యూపీలా. ఇక పుక్కడికే అయితే ఇంకెట్లా ఉంటుందో గానీ ఎరువులకు చాలా కరివే వచ్చినట్టుంది. ఆడికే ఒడిచిందా, ఫర్టిలైజర్ల కోసం ఎగబడుతున్న పబ్లిక్ మీద లాఠీ చార్జీలు కూడా నడుస్తున్నాయి. ఇక వాళ్ళ దాంట్లో వాళ్ళకు కుస్తీ పట్లు కొట్లాటలు కూడా గట్టిగానే అవుతున్నాయి. మరి తయారైన పురుగు మందులు ఎరువులు ఏ ప్రైవేట్ కాకులు గద్దలు ఎగరేసుకపోతున్నాయో గానీ ఒక్క యూపీలోనే కాదు, ఈ ఎక్స్పీరియన్స్ అన్ని రాష్ట్రాల రైతులకు కామన్ అయిపోయింది మన దేశంలో కదా. ఇవి అటి స్మార్ట్ వార్తలు. రేపు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9.